దేశవ్యాప్తంగా వర్షాలు హడలెత్తుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కొన్ని రాష్ట్రాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నైరుతి రాకతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర, ముంబై, తమిళనాడు, శ్రీనగర్, భోపాల్, చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కుండపోత వర్షాలతో ఇప్పటికే పలు చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షానికి ముంబైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముంబై శివార్లలోని పన్వేల్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తమిళనాడు, కేరళలో వర్షాలు దంచికొట్టాయి. చెన్నైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కేరళ, తమిళనాడులో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేరళలోని కన్నూర్, తమిళనాడులోని నీలగిరిలో కురిసిన భారీ వర్షాలకు చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో కేరళలో 3, తమిళనాడులో 6 మంది చనిపోయారు. వరద ప్రభావిత బాధితులను పునరావాస కేంద్రాలకు వెళ్లి పరామర్శించారు ఎంపీ రాజా. వారికి కావాల్సిన నిత్యావసరాలు, ఆర్థిక సాయాన్ని అందించారు ఆయన. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లుండి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.